ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలమును చూస్తున్నారా? ఇది ఏ స్థలము, ఎక్కడ ఉన్నది అని అనుకుంటున్నారా? దేవుని ఇల్లే మనకు మొదటిగా తెరిచిన ద్వారము ద్వారా కట్టబడిన కట్టడము. అక్కడ ప్రజలు ఉండలేనంతగా విస్తారమైన ప్రజలు వచ్చినందువలన దాని వెనక ఉన్న స్థలమును దేవుడు ఇచ్చారు. అందులో 2 టెంటులు వేసి, అందులో 3 గూడారాలను వేసి అక్కడ ఆ ప్రార్థన జరిగేది. ఆ రోజుల్లో 30,000 మంది ప్రజలు ఆరాధనకు వచ్చేవారు. అందులో ఉన్న స్టేజి ఇది. ఈ స్థలము నుండి వాక్యము ప్రసంగము చేయబడినది. ఈ స్థలములో వేల కొలది ప్రజలు వచ్చి సాక్ష్యం చెప్పేవారు. యేసు రక్షించినది, అభిషేకించినది, స్వస్థపరిచిన దాని గురించి, దాని జ్ఞాపకార్థంగా ఇప్పటికీ దాన్ని అలాగే ఉంచాము. దీని తర్వాత దేవుడు దేవుని గూడారమును ఇచ్చి మమ్ములను నడిపించారు. సరే, ఈ దినము దేవుడు నాకే వాక్యము ఉంచారు అని అనుకుంటున్నారా? 71వ కీర్తనలో 21వ వచనము, నా గొప్పతనము వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము. ఒక భక్తుని చక్కని ప్రార్థన, మనము ప్రార్థించవలసిన ప్రార్థన. దేవా, నా గొప్పతనము మీరు వృద్ధి చేసి నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము. మీకు ఒక ఆదరణ అవసరమై ఉన్నది. హృదయము గాయపడి ఉన్నది. లోన ఒక వేదన ఉన్నది. ఒక మనో దుఃఖముతో ఉన్నారు. ఒక ఆదరణ, ఒక ఓదార్పు అంటారు కదా, ఆదరణ. ఎవరైనా వచ్చి ఓదారిస్తే బావుంటుంది అని అన్నట్లు ఒకరు వచ్చి ఓదార్చినప్పుడు మనసుకు చాలా ఆదరణగా ఉన్నది, ఒక ఓదార్పు కలిగినది అని చెబుతాం కదా. అదేవిధంగా దేవుడు మనల్ని ఓదార్చెదరు అని విశ్వాసముతో చెబుతున్నాను. ఆయన ఓదార్చువారు. అనేక సమయములలో ఆయన నన్ను ఓదార్చి ఉన్నారు. చాలా సోలిపోయి కలత చెందిన సమయములో వచ్చి ఆదరించి ఓదార్చి, లెమ్ము, నా పరిచర్యను నీవు ధైర్యంగా చేయమని చెప్పెదరు. సోలిపోకు, వీటన్నిటిని చూసి కలవరపడకు, ఇవన్నీ వస్తూ ఉంటాయి, వాటికి మధ్య నేను తోడుగా ఉండి నడిపించదనని ఓదార్చుదురు. ఆ ఓదార్పును నేను పొందుకొని ఉన్నాను కనుక మళ్ళీ నన్ను ఓదార్చుదురు అని ధైర్యంగా చెప్పగలను. మీ జీవితంలో కూడా జరిగి ఉండొచ్చు కదా. దేవుడు ఎన్నిసార్లు మిమ్మల్ని ఓదార్చినారు. ఇదే వాక్ విత్ జీసస్ మీరు చూసినప్పుడు మిమ్మల్ని ఓదార్చారు, ఆదరించారు కదా. అదే దేవుడు ఇక మీదటను మిమ్మల్ని ఓదార్చును, మిమ్ములను గొప్ప చేయును. దేవుడు చెప్పారు, నిన్ను గొప్ప చేసి ఆదరించెదను. దాన్ని విశ్వసించెదరా? ఆ భక్తుడు విశ్వాసముతో చెబుతున్నాడు, నన్ను మరలా గొప్ప చేయుదురు, మరలా నన్ను ఓదార్చుదురు, నేను విశ్వసించెదను దేవా అని చెబుతున్నారు. కనుక మీ జీవితంలో కూడా ఈ దినము మీరు వచ్చి దేవుని చూసి చెప్పాలి, నేను కొన్ని మర్యాదలను కోల్పోయాను దేవా, గొప్పతనమును నేను కోల్పోయాను, మా ఇంట్లో నన్ను గౌరవించనంటున్నారు. ఉద్యోగం చేసే స్థలములో ఒక మర్యాద లేదు. నేను పనిచేసే స్థలములో పై అధికారి అల్పంగా తిడుతున్నాడు, అమర్యాదగా మాట్లాడుతున్నాడు. ఒక గొప్పతనమే లేదు, నాకు రావాల్సిన గొప్పతనమును అడ్డుకుంటున్నారు, ప్రమోషన్ని చెడగొడుతున్నారు, ఏదో ఒక కారణం చెప్పి. కనుక నేను గొప్ప స్థితిని పొందలేకపోతున్నాను. బిజినెస్లో ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో ప్రయాసపడుతున్నాను, ఒక ఉన్నత ఆశీర్వాదమును చూడలేకపోతున్నాను. ముందు బాగా ఉండేవాడిని, ఇప్పుడు అన్నీ జారిపోతున్నవి. పరిస్థితులను చూస్తే జీఎస్టీ అంటున్నారు, ట్యాక్స్ దానికి దీనికి అని అంటున్నారు, అన్నీ పోతున్నవి. కనుక నేను ఉన్నత స్థాయి కోల్పోయి నిలుచున్నాను అని సోలిపోయి ఉన్నారా? మరలా ప్రభువు మిమ్ములను గొప్ప చేయుదురు. అదే స్థలములో, ఏ స్థలములో మీరు శ్రమపడి నిలబడ్డారో అదే స్థలములో మిమ్ములను గొప్ప చేసి హెచ్చించెదరు. మిమ్ములను మరలా దేవుడు ఓదార్చుదురు. అదే దేవుడు చెప్పే మాట. మీరు దేవుని చూసి చెప్పండి, దేవా, నేను విశ్వసిస్తున్నాను, మీరు మరలా నన్ను గొప్ప చేయుదురు, నన్ను ఆదరించుదురు. ఆ విశ్వాసమును మీరు ప్రకటన చేసి చూడండి. ఇప్పుడే మీ హృదయంలో ఒక ఆదరణ, ఓదార్పు కలుగును. ఆ వేదనలన్నీ మరుగైపోవును. పరిస్థితుల మార్పును మీరు చూచెదరు. నేను అనేక సందర్భాలలో అలా చూసి ఉన్నాను. అవును, నేను కూడా మీ వలె ఒక సామాన్య మనుషుడనే కదా. ఇదిగో ఇక్కడ ప్రార్థన జరిగే ఈ పందిట్లోనే ఇక్కడ ఉండి ఎన్నోసార్లు కన్నీరు విడిచాను. సోలిపోయిన పరిస్థితుల్లో ఆయన పాదముల మీద పడి దేవుడు ఈ స్థలములో నన్ను దర్శించి ఆదరించారు. గొప్ప చేసి ఉన్నారు కదా. ఇప్పుడు దేవుడు మిమ్ములను కూడా గొప్ప చేయుదురు. సోలిపోకండి. ఇప్పుడు దేవుని చూసి చెప్పండి, దేవా, మరలా నన్ను గొప్ప చేయుదురు. ఏ స్థలములో నన్ను మనుషులు తక్కువ చేసి చూసినారో అదే స్థలములో గొప్ప చేయుదురు, నన్ను ఓదార్చుదురు. నేను విశ్వసిస్తున్నాను అని చెప్పండి.
మీ హృదయంలో చేపట్టండి. దేవా, నేను మిమ్ములను విశ్వసిస్తున్నాను, ప్రేమను విశ్వసిస్తున్నాను. మీరు నన్ను మళ్ళీ గొప్ప చేయుదురు, మరలా ఓదార్చుదురు. నేను దాన్ని విశ్వసిస్తున్నాను. దాన్ని నేను యేసు నామమున అంగీకరిస్తున్నాను. ఈ నిమిషము నుండి నన్ను ఓదార్చు దేవునికి స్తోత్రములని మిమ్మును స్తుతిస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.